హోలీ స్పిరిట్. సామెతలు 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా చెడుతనంలో నశించుకోనండి. చెడుతనాన్ని ద్వేషించడం అంట, అసహించుకోవటం అంట, పారిపోవడం అంట. యేసప్ప గారు అదే చేశారండి. అవునా? అదే చేశారు కదా. ఆ స్త్రీ వచ్చినప్పుడు పారిపోయాడు. అవునా? ఎక్కడ ఎప్పుడైనా తన సొంత నిర్ణయానికి తావివ్వలేదు. అన్నదమ్ములు దొరికినప్పుడు కూడా పగ సాధించడానికి ఆయన ప్రయత్నం చేయలేదు. వాళ్ళు ఎందుకు కనికరించాడు, వాళ్ళు బాధ పెట్టారు, దుఃఖ పెట్టాడు. అయినప్పటికీ ఆయన ఎక్కడ కూడా ఆయన సొంత ప్రయత్నాలు చేయలేదు. వాళ్ళని కనికరించి వాళ్ళని క్షమించేవాడు. రాజు తర్వాత రాజు అయ్యాడు. ఐగుప్తుల్ని పరిపాలించడానికి ఆయన్ని దేవుడు ఆయన సమర్థుడిగా చేశాడు. అంటే ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందండి? చెడుతనాన్ని అసహించుకోవడం ద్వారా ఆయనకు ఈ రోజు చెడు నీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని కావగలించుకోవాలి. చెడు నీ దగ్గరికి పరిగెట్టి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, మీ దగ్గరికి చెడు ఎక్కువగా వస్తుంది. ఎందువల్ల ఆస్కారం ఉంటది. దుష్టుడు వేటగాడు ఊరేస్తాడు. అందరికి లేట్ గా చెడు అవుతుంది, మనకి గట్టిగా ముందు వచ్చేస్తుంది. అందరికి కష్టపడుతూ అవుతుంది, మనకి వేగని చేస్తాడు దుష్టుడు. ఎందుకంటే పడిపోవాలని, మనం పడిపోవాలని. మనం పడిపోతే మన ఆత్మ నశించిపోతుంది కదా. ఆయన ప్రయత్నం ఎప్పుడు కూడా అదే ప్రయత్నం. అయితే మనం ఏం చేయాలంటే ఏసే బలాన్ని పారిపోయావా, పారిపోవాలి. అలాగా పారిపోయి మనం ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులతో జీవించినప్పుడు సకల ఐశ్వర్యాలు, సకల జ్ఞానం నీకు అనుగ్రహిస్తాడు. దేవుని యందు చూడండి, యెషయా 33 అధ్యాయం 6వ వచనం చివరి ఏం చెప్పడుందంటే, యెహోవా భయం వారిని ఐశ్వర్యవంతులుగా చేస్తాను. చూడండి మళ్ళా సామెతలు 8వ అధ్యాయం 13వ వచనం ఏం చెప్తుంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట చెడుతనంను అసహించుకున్నట్టే అంట. తర్వాత సామెతలు 10వ అధ్యాయం 1వ వచనం చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలము, ఐశ్వర్యానికి మూలము, జ్ఞానానికి మూలము. ఐశ్వర్యము జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వల్లే ఏమిటంటే ఐశ్వర్యము, జ్ఞానం వస్తుంది. నీ అంతటి నువ్వు సంపాదించుకోలేవు. నేను మళ్ళా చెప్తున్నాను, నీ అంతటి నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. లోకానుసారమైన జ్ఞానం వేరు, దేవుడిచ్చిన జ్ఞానం వేరు. అయ్యా, లోకానుసారమైన ఐశ్వర్యం వేరు, దేవుడిచ్చిన ఐశ్వర్యం వేరు. అబ్రహాము ఐశ్వర్యవంతుడా కాడా? చెప్పండి నాకు. అవునా? ఇస్సాకు ఐశ్వర్యవంతుడా కాడా? యాకోబు ఐశ్వర్యవంతుడా కాడా? వీళ్ళు ముగ్గురు ధనవంతులే, పేదవాళ్ళు కాదు. కానీ వీళ్ళు ముగ్గురు కూడా రండి, మనం పరిశుద్ధ గ్రంథంలో ధనవంతుడు చెప్పబడిందా? వాడి సమస్త జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. లోకానుసారమైన జ్ఞానం, లోకం నుంచి వచ్చిన జ్ఞానం. ఏం చేశాడు? ఆడు పరలోక రాజ్యానికి వారసుడు కాడని దేవుడి చేత ధృవీకరించబడ్డాడు. ఈరోజు అయ్యా, దైవ భయం ఏం చేస్తుందంటే, దేవుని భయం ఒక సంఘం ప్రారంభించడానికి కారణమవుతుంది. మనుషులతో వ్యక్తిగత సంబంధం వల్ల సంఘం ప్రారంభించబడదు. మళ్ళా చెప్తాను, మనుషులతో నువ్వు బాగా రిలేషన్ మెయింటైన్ చేసావు అనుకో, మనుషులతో బాగా మాట్లాడు, మనుషులతో బాగా కబుర్లు చెప్పడం, స్పష్టంగా మాట్లాడు, అందరితో కూడా ఎక్కడే అక్క, తమ్ముడు, బావ, చెల్లి అన్ని వరుసలు పెట్టి మాట్లాడి సంఘాన్ని పెంచుకుంటున్నావు అనుకో, దానివల్ల సంఘం నిర్మించబడదు. దేవుని యందు భయభక్తుల చేత నువ్వు జీవించినప్పుడు సంఘం నిర్మించబడదు. లేదనుకో, అలా నిర్మించామనుకోండి మన సంఘాన్ని, ఏమవుతుందంటే ఆ సంఘంలోకి వచ్చి పాటలు పడతాం, డబ్బులు ఎవరు కొడతారంట? సైతాన్ని కొడతాడంట. మనుషుల మీద ఆధారపడి ఒక సంఘాన్ని కానీ ఒక కుటుంబాన్ని కానీ నిర్మించుకున్నప్పుడు అక్కడ ఎవరు పాటలు పాడతారంట, ఎవరు డబ్బులు కొడతారంట? సైతాన్ని కొడతాడంట. ఎందుకంటే 1,00,000 మంది జనం కనబడతారు కానీ అక్కడ డబ్బులు కట్టినాడు వాడు సైతాన్ని కొడతాడు. ఎందువల్లంటే మనిషి సామర్థ్యం చేత నిర్మించబడ్డ సంఘం కానీ కుటుంబం కానీ సంతోషంతో సమాధానంతో ముందుకెళ్ళదు. మనిషి సామర్థ్యం పనిచేయదండి. అందువల్ల దేవుని మీద ఆధారపడాలి క్రీస్తుడు అనేవాడు. ఎలాగా? దేవుని మీద ఆధారపడి తన ఆత్మీయతను కొనసాగించాలి. అప్పుడు మాత్రమే అయ్యా నువ్వే ఉన్నావు. నువ్వు నీ జ్ఞానం మీద ఆధారపడి నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు నీ మనశ్శాంతి, మన మనశ్శాంతి, మనకున్న వ్యక్తిగత జీవితం, మన కుటుంబ జీవితం మన మీద ఆధారపడి ఉంటుందా, ఉండదా? కొంతమంది ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళ మీద ఆధారపడి బతుకుతారు. వాళ్ళ తమ్ముడు సరిగ్గా లేడనుకోండి, డిస్టర్బ్ అయిపోతాడు. డిస్టర్బ్ అయిపోయి ఆడు సరిగ్గా ఉండే వరకు ఇటు బతుకు బాగుంది, ఆడు మారిపోయి ఇటు బతుకు బాగుంది. ఆడు వస్త్రం సరిగ్గా వేసుకోవడం, నీట్గా ఉండడం, వీడు ఆత్మీయ జీవితం సంక్రాంతి పోతుంది. ఆడు నీట్గా ఉంటే బాగుండండి, కాంపల్ చేస్తున్నాడు. ఆడు సరిగ్గా ఉండట్లేదండి, ఆడు దారి తప్పి తిరుగుతున్నాడండి. ఆడు బాగుండేదానికి వీడు కూడా అలా మారిపోతాడు. అయ్యా మీకు క్వశ్చన్ చెప్తానండి,
మీరు ఒక చెడ చూపులు కలిగిన వాడిని చూసారనుకోండి, ఆడు చెడ్డగా చూస్తాడని నీకు తెలుసు. నువ్వు వాడి గురించి ఆలోచిస్తే ఆడి చూపు నీకు వచ్చేస్తుంది, ఆడి మనస్తత్వం నీకు వచ్చేస్తుంది. ఆడిని విడిచిపెట్టి పోవాలంతే. ఒక వ్యభిచారం ఉన్నాడు అనుకోండి, వాడిని గమనింతా బతికితే వాళ్ళకి మనం ధైర్యం. నిజమండి, ఇది నిజం. ఒక చెడ్డ వ్యక్తి ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి ఆలోచించడం మొదలెడితే వాళ్ళకి మనం మారిపోతాం. వాడు ఏం చేస్తున్నాడో మనం గ్రహించినప్పటికీ కూడా మనం దేవునికి విడిచిపెట్టి సంతోషంగా బ్రతకడం మనం ప్రారంభించాలి. అయ్యా, మీ జీవితం, మీ సంతోషం మీ మీద ఆధారపడింది కానీ ఎదుటి వ్యక్తి మీద ఆధారపడి ఎంతకాలం సంతోషంగా బ్రతుకుతారు? వాడు మారితేనే నేను సంతోషంగా ఉంటాను, వాడు నీట్గా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను, వాడు అన్ని సరిగ్గా చేస్తేనే నేను సంతోషంగా ఉంటానంటే వాడి మాట నీకు బతుకుమారు. జీవితంలో ఆడు మాట నువ్వు మారు. నీ జీవితం నీ చేతిలో ఉంది. యెహోవా యందు భయభక్తుల చేత ప్రభువా ఆడు ఎలాగున్నా పర్లేదు, నేను సంతోషంగా బతుకుతాను. ఆడు ఎలా బతికినా పర్లేదు, నేను ఆనందంగా బతుకుతాను. ఆడు మారపోయినా సరే నేను నీ యొక్క భయభక్తులతో బ్రతుకుతాను ప్రభువా అని నీ జీవితాన్ని నువ్వు ప్రారంభించాలి. ఎదుటి వాళ్ళ మీద ఆధారపడి మన వ్యక్తిగత జీవితం కానీ, భక్తి జీవితం కానీ, లేకపోతే మన యొక్క ఆర్థిక జీవితం ఎలాంటిదైనప్పటికీ కూడా ఆధారపడి ఉందో మనం వెళ్ళలేమండి. 100 సంవత్సరాలు కూడా ఇలాగే మూసిపోతారు. ఆడు మాట నువ్వు మాట. ఆడు మాట ఎందువల్లంటే ఆ జీవితం అలాగే ఉంటుంది. వాడి వల్ల నువ్వు ఆర్థికంగా సరిపోతావు, ఆర్థికంగాను అన్ని విషయాలు కూడా. చాలా మందిని నేను చూశానండి, ఎక్కడ ఓడిపోతారో తెలుసా? అవతల వ్యక్తి జీవితాన్ని మీద వీళ్ళ జీవితం ఆధారపడి. వాడు మారితేనే ఈడు మారుతాడు, ఆడు మాట ఈడు మారుతాడు. ఆడు నశించిపోతాడు, ఈడు నశించిపోతాడు. అందువల్లే దేవుడు మాట చెప్పాడు, నీకున్న సమస్తాన్ని అన్నదమ్ముల్ని ఇంక చెప్పండి, బాగా వాక్యం వచ్చు కదా, చెప్పండి చెప్పండి. భార్య బిడ్డ బాగా చెప్తారు. భార్య బిడ్డల్ని సమస్తాన్ని విడిచిపెట్టి ఎత్తుతామండి. మనం ఎత్తేనే ఎత్తాం, బాగా చెప్తాం కానీ ఎత్తాం. ప్రభువుని తోసేస్తాం అవసరం అయితే. అందరిని విడిచిపెట్టి చర్చికి ఆందోళన రానంటే నేను రానండి. మాకు ఎందువల్ల వాళ్ళందరూ రాలేదు, నేను రాలేదు. అందరిని విడిచిపెట్టి నువ్వు సిలువెత్తుకున్నప్పుడు మాత్రమే నువ్వు పాత్రలు. నీ భార్య బిడ్డల సైతం నేను చెప్తున్న మాట, నీ భార్య బిడ్డలను ఎక్కువగా నువ్వు ప్రేమించావా, నువ్వు దేవుడికి పాత్రుడు కాదు. నేను ప్రేమించానా, నేను దేవునికి పాత్రని కాను. ఏదో కష్టం నష్టం బాధ వస్తుంది ఆత్మీయ జీవితం. ఎప్పుడైతే సమస్తాన్ని తృణీకరించి నువ్వు ముందుకెళ్ళావో అప్పుడు నీ జీవితం ఆనందాన్ని నువ్వు చూస్తావు. ఒక నిన్న మా